హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా బిలేటెడ్ హోలీ శుభాకాంక్షలు అండి. సో ఈరోజు అయితే మీ ముందుకు ఒక 5 స్టాక్స్తో రావడం జరిగింది. బిలో 500 రూపీస్ ఉన్న 5 స్టాక్స్ అనమాట. సో దీంట్లో ఉన్న వాల్యుయేషన్స్ ఏంటి, ఆ స్టాక్స్ని ఏ రకంగా క్వాలిఫై చేయడం జరిగింది, వాటి యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో యాజ్ ఇట్ ఈస్ యాజ్ యూజువల్ screener.inలోకి వెళ్ళినట్టయితే మన ఫార్ములాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 52 లో కంటే అట్లీస్ట్ 50% అబోవ్ ఉండి 52 వీక్ కంటే దగ్గరగా ఉండే స్టాక్స్ని అయితే సెలెక్షన్ చేయడం జరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 15 కంటే అబోవ్ ఉండేలా, మార్కెట్ క్యాపిటలైజేషన్ మరీ మైక్రో క్యాప్ కాకుండా 500 crores కంటే అబోవ్ ఉండేలా, ప్రమోటర్ హోల్డింగ్ 50 కంటే అబోవ్ ఉండేలా, డెట్ టు ఈక్విటీ 1 కంటే అబోవ్, ఆల్టమన్ జెడ్ స్కోర్ అనేది 5 కంటే అబోవ్, అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డెట్ ఉన్న కంపెనీస్ అయినప్పటికీ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అట్లీస్ట్ 10 కంటే ఎబో, హయ్యర్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఈజ్ ద బెటర్ కంపెనీ అనమాట. సో 10 కంటే ఎబో ఉండే కంపెనీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ ఇయర్లో చూసినట్టయితే పాజిటివ్గా ఉండేలా చూసుకోవడం జరిగింది. ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0. అదేవిధంగా ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10 కంటే ఎబో, సేల్స్ గ్రోత్ అనేది 5 years యావరేజ్ చూసుకున్నట్టయితే 0 కంటే ఎబో ఉండేలా చూసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఓవరాల్గా 14 స్టాక్స్ అయితే ఇక్కడ మనకి స్క్రీన్ అవుట్ అవ్వడం జరిగింది. బట్ ఈ 14 స్టాక్స్లో మనం ఒక 5 స్టాక్ని 500 కంటే బిలో ఉండే స్టాక్స్ని అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేద్దాం. సో ఈ 14 స్టాక్స్ అన్నీ కూడా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్సే. కాకపోతే దీంట్లో నుంచి మనకి లో ప్రైస్ ఉన్న స్టాక్స్ అయితే మంచి లిక్విడిటీ ఉంటుంది కాబట్టి జస్ట్ ఫర్ లిక్విడిటీ అండి. ఎందుకంటే ఇప్పుడు హయ్యెస్ట్ ప్రైస్ ఉన్నా కూడా కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే ఇట్ విల్ రేజ్ లైక్ ఎనీథింగ్. బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది బిలో 500 ఉండేలా చూసుకుంటూ ఉన్నాను. సో దిస్ ఈజ్ this is the formula. So 5 stocks అండి. ఫినోటెక్స్ కెమికల్స్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, శ్రీ రాయలసీమ హైపో, త్రివేణి ఇంజనీరింగ్ ఇండియా, ఏవిటి న్యాచురల్ ప్రొడక్ట్స్. సో దీస్ ఆర్ ద 5 కంపెనీస్. ఈ 5 కంపెనీస్ని సెలెక్ట్ చేయడానికంటే ముందు దీంట్లో ఎటువంటి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా కూడా నేను అవాయిడ్ చేయమని చెప్తాను. సో రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా లేవా అనేది చూద్దాం. సో ఈ 5 స్టాక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఆల్మోస్ట్ 15 to 22% అనేది కనిపిస్తుంది. అప్ పర్సంటేజ్ అనేది అంటే 52 వీక్ లో నుంచి చూసుకున్నట్టయితే లాస్ట్ 1 yearలో 193% రిటర్న్స్ ఏవిటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇచ్చింది. త్రివేణి ఇంజనీరింగ్ అనేది 304% రిటర్న్స్ ఇచ్చింది. అదేవిధంగా శ్రీ రాయలసీమ 113%, అలాగే 116% జిఐఈఎల్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, ఎఫ్సిఎల్ అనేది 190% రిటర్న్స్ అయితే 52 వీక్ లో నుంచి లాస్ట్ 1 yearలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మల్టీ బ్యాగర్స్ అయిన స్టాక్స్, కాకపోతే ఇంకా మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్. బికాజ్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది బాగుంది, ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఆల్మోస్ట్ 60% కంటే ఎబోనే ఉంది, సేల్స్ వేరియేషన్ అనేది పాజిటివ్గా ఉంది, ప్రాఫిట్ వేరియేషన్ అనేది పాజిటివ్గా ఉంది. సో పీఈజీ రేషియో అనేది 2 కంటే బిలో ఉంది, ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది 0, డెట్ టు ఈక్విటీ చూడండి 0.5 కంటే బిలోనే ఉంది, అంటే ఆల్మోస్ట్ 0 డెట్ కంపెనీ అని చెప్పవచ్చు. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 836 అనేది లోయెస్ట్ శ్రీ రాయలసీమ హైపో, 7,813 crores అనేది త్రివేణి ఇంజనీరింగ్. సో ఈ 5 కంపెనీస్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీటిలో రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా లేవా మరి ఎక్కడ చూస్తామంటే మనం టిక్కర్టేప్.inలో మనకి ఇక్కడ నో రెడ్ ఫ్లాగ్స్ అని ఉంటేనే స్టాక్ని మనం సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది షుగర్ సెక్టర్కి సంబంధించిన కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ. ఓవరాల్గా అన్ని కంపెనీస్ స్మాల్ క్యాప్ అండి. 10,000 crores కంటే మార్కెట్ క్యాప్ బిలో ఉన్న కంపెనీ 323 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే కనుక లాస్ట్ డే మనకి ఫ్రైడే రోజున 1.76% ఫాల్ అయింది. సో ఓవరాల్గా స్టాక్ యొక్క ట్రెండ్ చూడండి, మనకి ఇది 50 DMA అండి. సో 50 DMA కంటే బిలో వెళ్ళలేదు, వెళ్ళినా కూడా ఇమ్మీడియట్గా వితిన్ 1 to 2 డేస్లోనే రికవరీ అయితే అవ్వడం జరిగింది. అండ్ 200 DMA వరకు అయితే ఆల్మోస్ట్ వెళ్ళనే లేదు. సో స్టాక్ యొక్క ట్రెండ్ అనేది ఎటువంటి మార్కెట్ కండిషన్స్లో అయినా సరే స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. సో దట్స్ వై ఐ సెలెక్టెడ్ దిస్ స్టాక్ అండి. సో కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెట్, కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్, 107% ప్రాఫిట్ గ్రోత్ కాగా రిటర్న్స్ అయితే చూపించడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఉన్న అన్ని స్టాక్స్లో కాస్త ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది
బన్నారి అమ్మ షుగర్స్ కంటే తక్కువగాను, బలరాంపూర్ చీనీ కంటే తక్కువగాను ఉన్నప్పటికీ మిగతా కంపెనీస్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. బికాజ్ స్టాక్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది, 300% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి. సో క్వార్టర్లీ రిజల్ట్ చూసినట్టయితే మనకి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10, 14, 13% నుంచి 18%కి పెరగడం జరిగింది, విచ్ ఈస్ వెరీ పాజిటివ్. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్స్లో, డబుల్ డిజిట్స్లో నుంచి మనకి 130 crores పెరగడం జరిగింది. ఆఫ్టర్ మార్చ్ 2020 చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా ప్రాఫిట్స్ పరంగా మంచి గ్రోత్ అయితే కనబరుస్తూ ఉంది. సో మార్చ్ 2015లో చూసినట్టయితే నెగటివ్ అంటే లాసెస్ చూపించిన కంపెనీ ప్రజెంట్ 615 crores ట్రయలింగ్ 12 months యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ పాజిటివ్. సో 14% అనేది. సో ఓవరాల్గా బ్యాలెన్స్ షీట్లో చూసినట్టయితే మనకి బారోయింగ్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయి. 1684 crores నుంచి 1530, 977 ప్రజెంట్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 2021లో 573 crores అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే కన్సిస్టెంట్గా ఉంది, ప్లస్ పాజిటివ్గా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 2020లో చూసినట్టయితే ప్రమోటర్ హోల్డింగ్ అనేది కాస్త పెరగడం జరిగింది. ఎఫ్ఐఎస్ యొక్క బయ్యింగ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. 4.51 టైమ్స్కి అయితే మనకి డిసెంబర్లో పెరగడం కనిపిస్తుంది. డిఐఎస్ కూడా 3% నుంచి 5%కి పెంచడం జరిగింది. పబ్లిక్ యొక్క హోల్డింగ్ అనేది తగ్గుతూ కనిపిస్తుంది, విచ్ ఈస్ పాజిటివ్ ఫర్ ద కంపెనీ అనమాట. సో కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే బాగున్నాయి. త్రివేణి ఇంజనీరింగ్ అనేది. బట్ ఎప్పుడే బై చేయవచ్చా అంటే కనుక ఎస్ అండి, 300 లెవెల్స్ వరకు మనం పార్ట్ బై పార్ట్ బై చేయవచ్చు. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అబ్జర్వ్ చేయండి. సో దీని యొక్క రిజల్ట్స్ కూడా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కంటిన్యూగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఫినోటెక్స్ అండి. సో ఫినోటెక్స్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ కంటేనైతే ఎబో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. లాస్ట్ 1 yearలో మనకి 178% రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ కంపెనీ, స్పెషాలిటీ కెమికల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో ఈ స్టాక్లో కూడా నో రెడ్ ఫ్లాగ్స్ అండి, అందుకే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ స్టాక్లో అయితే రిస్క్ అనేది, వాలిటాలిటీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి 3.36 times రిస్క్ అనేది కనిపిస్తుంది. సో ఫినోటెక్స్ కంపెనీ యొక్క డివిడెంట్ కూడా ఇస్తూ ఉన్న కంపెనీ, 0.18% డివిడెంట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది గార్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన కెమికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, కెమికల్ అండ్ ఎంజైమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అనేవి పాజిటివ్గా ఉండడం, ప్లెడ్జ్డ్ పర్సెంట్ 0 ఉండడం. అండ్ డెట్ అనేది చూడండి కేవలం 7.74 crores మనకి కనిపిస్తుంది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకి టెక్స్టైల్కి సంబంధించిన మ్యాక్సిమం కెమికల్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీతో పాటుగా దీని యొక్క గ్రోత్ కూడా కమింగ్ డేస్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కూడా 200 DMAకి దగ్గరగా అయితే రాలేదు. స్టాక్ అనేది హోల్ 1 yearలో చూసుకున్నట్టయితే మనకి 50 DMAను రెస్పెక్ట్ చేస్తూ అప్పర్ సైడ్ మూమెంట్ అయితే చూపిస్తుంది. 1 or 2 times బ్రేక్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇమీడియట్ రికవరీ అయితే స్టాక్లో కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్లో కరెక్షన్ ఉన్నప్పటికీ ఈ స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్. స్టాక్ యొక్క డెట్ అనేది తగ్గుతూ ఉంది అండ్ ప్రాఫిట్ వేరియేషన్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 24% అనేది మనకి ఈ స్టాక్లో ప్రాఫిట్ అంటే పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. దీంట్లో డిఐఎస్లో బయ్యింగ్ అనేది కనిపించిందండి 6%. సో 64.82% అనేది ప్రమోటర్ యొక్క హోల్డింగ్ అనేది అయితే మనకి ఇక్కడ పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో ఫినోటెక్స్ కెమికల్ తర్వాత థర్డ్ కంపెనీ వచ్చేసి గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అండి. సో గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనేది ఫార్మాసిటికల్, ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. అంతేకాకుండా కార్న్కి సంబంధించిన మైజే ప్రాసెసింగ్ ద్వారా 52% రెవెన్యూ అండ్ కాటన్ యాన్ ద్వారా 4%, ఆగ్రో ప్రాసెసింగ్ ద్వారా 30% రెవెన్యూని జనరేట్ చేస్తూ ఉన్న కంపెనీ. సో దీని యొక్క ఎడిబుల్ ఆయిల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఇది. సో ఓవరాల్గా ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కంపెనీ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ అనేది. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ 5,771 crores ఉంది. ఇది లాస్ట్ థర్స్డే రోజున చూసుకున్నట్టయితే 3% ఫాల్ అయిన కంపెనీ. ఇండస్ట్రీ పీఈతో చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క పీఈ అనేది 50% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి 99% కనిపిస్తుంది. సో డెట్ అనేది కేవలం 122 crores, అంటే డెట్ టు ఈక్విటీ 0.07 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా పాజిటివ్గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 441 crores. సో ఓవరాల్గా ఈ స్టాక్ అయితే కాస్త 200 DMAకి బిలో అయితే వెళ్ళింది. టెక్నికల్గా చూసినట్టయితే డిసెంబర్ జనవరి పీరియడ్లో 150-160 రూపీస్లో
ప్రజెంట్ మాత్రం ఇది 180 రూపీస్ నుంచి కంటిన్యూ మనకి బులిష్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. ఇది 252 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో దీని యొక్క డెట్ కూడా తగ్గడం జరిగింది. ప్రాఫిట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా నెట్ ప్రాఫిట్స్ చూసుకున్నట్టయితే క్వార్టర్లీ ప్రాఫిట్స్ వచ్చేసి 100 కంటే ఎబో లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి అయితే కనిపిస్తూ ఉంది. సో అంతకుముందు చూసుకున్నట్టయితే మనకి డబల్ డిజిట్స్లో ఉన్న కంపెనీ ప్రజెంట్ అయితే లాస్ట్ 5 క్వార్టర్స్ నుంచి కన్సిస్టెంట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే చూపిస్తూ ఉంది. సో బ్యాలెన్స్ షీట్ చూద్దాం. సో బ్యాలెన్స్ షీట్లో బారోయింగ్స్ అనేవి 647 క్రోర్స్ నుంచి 217, 160, 163, 122 క్రోర్స్కి అయితే డెట్ అనేది తగ్గడం కనిపిస్తుంది, విచ్ ఇస్ పాజిటివ్. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్టయితే 63.84 అనేది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ యొక్క బయింగ్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది, సో విచ్ ఈస్ పాజిటివ్ అని చెప్పవచ్చు. అండ్ డిఐఎస్ యొక్క బయింగ్ అనేది కన్సిస్టెంట్గా ఉన్నప్పటికీ మనకి పబ్లిక్ నుంచి అయితే సెల్లింగ్ అనేది, అంటే పబ్లిక్ నుంచి స్టేక్ అనేది తగ్గుతూ ప్రమోటర్స్ ఆర్ ఎఫ్ఐఎస్ స్టేక్ని అక్యూ చేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఫోర్త్ కంపెనీ వచ్చేసి శ్రీ రాయలసీమ హై స్ట్రెంత్ హైపో లిమిటెడ్ అండి. సో శ్రీ రాయలసీమ హై స్ట్రెంత్ హైపో లిమిటెడ్ అనేది కెమికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. కెమికల్స్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, క్లోరోసల్ఫోనిక్ యాసిడ్, కాల్షియం హైపోక్లోరైట్ ఇట్లాంటి కెమికల్స్ అనమాట. సో దీనికి 2 బ్లీచింగ్ పౌడర్ ప్లాంట్స్ ఉన్నాయి, 3 సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్స్ ఉన్నాయి, సల్ఫోనిక్ యాసిడ్ ప్లాంట్, అలాగే సోడియం మెథాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ప్లాంట్, 10 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, సోలార్ పవర్ ప్లాంట్ ఉంది, 1 మెగావాట్ కెపాసిటీ ఎట్ కర్నూలు అండ్ ఆంధ్రప్రదేశ్లో అండి. ఇట్ ఆల్సో హ్యాస్ 7 విండ్ ఎనర్జీ జనరేటర్స్ యూనిట్స్ విత్ 11.25 megawatts పవర్ జనరేషన్ కెపాసిటీ ఇన్ తమిళనాడు. ఇట్ ఆల్సో హ్యాస్ 4.7 megawatts వేస్ట్ హీట్ రికవరీ యూనిట్ ఇన్ తమిళనాడు అనమాట. సో దీని యొక్క ఓవరాల్ రెవెన్యూ చూసినట్టయితే డొమెస్టిక్ వైజ్గా 74% రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంది. ఎక్స్పోర్ట్స్ ద్వారా అంటే నన్ అదర్ దెన్ ఇండియాలో 26% రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంది, విచ్ ఈస్ పాజిటివ్. ప్రజెంట్ డాలర్ టు రూపీ వాల్యూ అనేది పెరగడం వల్ల. సో ఓవరాల్గా చూసినట్టయితే దీన్ని రెవెన్యూ కెమికల్స్ నుంచి 59%, ట్రేడింగ్ నుంచి 33%, పవర్ జనరేషన్ నుంచి 7%, అదర్ సోర్సెస్ నుంచి 1% రెవెన్యూ జనరేషన్ చేస్తూ ఉన్న కంపెనీ. సో 2005 నుంచి రన్ అవుతూ ఉంది ఈ కంపెనీ. ఈ ప్రజెంట్ కరెంట్ మార్కెట్ చూసుకున్నట్టయితే 488 రూపీస్ ఉంది. ROE అనేది 17% అండ్ 20%గా కనిపిస్తూ ఉంది. ప్రాఫిట్ వేరియేషన్ అనేది 5 years యావరేజ్ చూసుకున్నట్టయితే 25%, సేల్స్ గ్రోత్ అనేది 5 years యావరేజ్లో 20% గాను కాగా రిటర్న్స్లో కనిపిస్తూ ఉంది. సో PEG రేషియో 1 కంటే బిలో ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 46.1 కనిపిస్తుంది. సో చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా పాజిటివ్గా ఉంది. క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ పాజిటివ్గా ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది 16గా కనిపిస్తుంది, అంటే 10 కంటే ఎక్కువ ఉంది, విచ్ ఈస్ పాజిటివ్ అనమాట. డెట్ చూసుకున్నట్టయితే కేవలం 55 crores మాత్రమే డెట్ అనేది కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.12 అనమాట. స్టాక్ చూసుకున్నట్టయితే 50 DMA కంటే బిలో మల్టిపుల్ టైమ్స్ వెళ్ళినప్పటికీ 200 DMA కంటే బిలోనైతే వెళ్ళలేదు. సో స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 2 to 3 months నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫిబ్రవరి అండ్ మార్చ్లో చూసుకున్నట్టయితే స్టాక్ అనేది మంచి రిటర్న్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఓవరాల్ డీటెయిల్స్ మనం టిక్కర్ టేప్ డాటింగ్లో చూసినట్టయితే కనుక 1 yearలో చూసుకున్నట్టయితే ఇది దాదాపుగా 94%, ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ అయితే లాస్ట్ 1 yearలో ఇవ్వడం జరిగింది. ఓవరాల్ పాజిటివ్స్ కనిపిస్తున్నాయి. ఇంటెన్సివ్ వాల్యూ, ROE, డివిడెండ్, రిటర్న్స్, ఎంట్రీ పాయింట్ అండ్ నో రెడ్ ఫ్లాగ్స్ అండి. సో ఇది లోయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ. 836 crores మార్కెట్ క్యాప్ ఉంది. బట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే పాజిటివ్గా ఉంది. వాల్యుయేషన్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దాం. 17% మనకి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కనిపిస్తుంది. 27 crores నెట్ ప్రాఫిట్ అనేది ఇప్పటి వరకు ఇచ్చిన లేటెస్ట్ క్వార్టర్లో హైయెస్ట్ రిటర్న్స్గా అయితే మనకి నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. సో ఓవరాల్గా స్టాక్ అనేది మంచి వాల్యుయేషన్స్తో కనిపిస్తూ ఉంది. PE రేషియో చూసుకున్నట్టయితే మనకి స్టాక్ యొక్క PE రేషియో వచ్చేసి 10.6 కనిపిస్తుందండి. వేరాజ్ ఇండస్ట్రీ PE 28 times ఉంది. సో 28 timesతో కంపేర్ చేసుకున్నట్టయితే స్టాక్ యొక్క పీర్స్ చూసినట్టయితే మనకి గుజరాత్ ఫ్లూరోకెమ్, పిడిలైట్ ఇండస్ట్రీ, SRF, లిండే ఇండియా వీటన్నిటితో చూసుకున్నట్టయితే లోయెస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కలిగి ఉన్న కంపెనీ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి స్టాక్ అనేది చాలా మంచి పాజిటివ్ ట్రెండ్లో అయితే ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. లాస్ట్ అండ్ 5th కంపెనీ వచ్చేసి AVT న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. సో AVT న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది దీని యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే మనకి నో రెడ్ ఫ్లాగ్స్ అండి. ఇంటెన్సివ్ వాల్యూ అనేది ఇన్సఫిషియెంట్ డేటా వల్ల మనకి కనిపించట్లేదు. బట్ ప్రో వర్షన్లో చూసినా కూడా మనకి డిఫాల్ట్ ప్రాబబిలిటీ అయితే ఏం కనిపించట్లేదు. లాస్ట్ 1 yearలో మనకి ఇది 177% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ.
సో ఇది ఆగ్రో ప్రొడక్ట్స్ సంబంధించిన కంపెనీ అండి. మేజర్ దీని ప్రొడక్షన్ వచ్చేసి టీ అండి, టీ పౌడర్ అండ్ ఒలియో రిజైన్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 1855 crores. ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది 0 ఉంది. ఇండస్ట్రీ పీఈ 26 times ఉంది. స్టాక్ యొక్క పీఈ కూడా ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో కనిపిస్తుంది. దీని యొక్క పీర్ కంపారిజన్ చూద్దాం ఒకసారి. సో పీర్ కంపారిజన్స్తో చూసుకున్నట్టయితే పీఈ రేషియో అనేది మనకి ఆల్మోస్ట్ థర్డ్ ఫ్రమ్ ద లోయెస్ట్ థర్డ్ టైం అనేది కనిపిస్తుంది. సో బీసీఎల్ ఇండస్ట్రీస్ లోయెస్ట్గా ఉంది 14. గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ కూడా సేమ్ ఆగ్రో ప్రొడక్ట్స్ సంబంధించిన కంపెనీయే కాబట్టి 13 times అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి టాప్ సైడ్ చూస్తే ఆగ్రోటెక్ ఫుడ్స్ అనేది 95 times ఉంది. అదాని విల్మార్ అనేది 75 times ఉంది. వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే మనోరమ ఇండస్ట్రీస్ అనేది 68 times ఉంది. ఏబిటీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది 26 timesగా కనిపిస్తుంది. సో మరి వీటన్నింటిలో దీనిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక దీని యొక్క ప్రాఫిట్ వేరియేషన్ అనేది మనకి పాజిటివ్గా ఉంది కాబట్టి. గుజరాత్ అంబుజాను కూడా సెలెక్ట్ చేసాం మనం. రుచి సోయా కూడా ఉంది, కానీ రుచి సోయా యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది దీనికంటే హైగా ఉంది. సో క్వార్టర్లీ ప్రాఫిట్స్ చూసినట్టయితే 40 crores ఆపరేషనల్ ప్రాఫిట్ అండి, 27% ఫ్రమ్ ద రెవెన్యూ చూసినట్టయితే. సో కంటిన్యూ లాస్ట్ క్వార్టర్స్ని చూసినట్టయితే మనకి 27 crores నెట్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ లేటెస్ట్ క్వార్టర్స్లో. సో ప్రాఫిట్స్ పెరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇయర్లీ చూసినా కూడా లాస్ట్ 2015 నుంచి చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూగా గ్రోత్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. ఆఫ్టర్ 5 years 2015 నుంచి 20 వరకు కన్సిస్టెంట్గానే ఉంది 20 to 30 crores మధ్యలో. ఆఫ్టర్ దట్ మనకి 35, 45, 69 crores అయితే కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో చూసినట్టయితే డెట్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది, విచ్ ఈజ్ లిటిల్ బిట్ నెగటివ్. మార్చ్ 2020లో 46 crores నుంచి 54 crores, ప్రజెంట్ సెప్టెంబర్ 21లో 74 crores అయితే డెట్ అనేది పెరగడం జరిగింది. బట్ అదేవిధంగా ప్రాఫిట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కాస్త రిస్కీ బెట్ అని చెప్పవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గిందా లేదా అనేది చూద్దాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది లిటిల్ బిట్. FIS/DIS యొక్క డేటా అనేది కన్సిస్టెంట్గానే ఉంది, లోయెస్ట్ మినిమల్గా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కనిపిస్తుంది. బట్ పబ్లిక్ నుంచి అయితే మనకి తగ్గడం కనిపిస్తుంది. సో విచ్ ఈజ్ పాజిటివ్ ఇండికేషన్ అని చెప్పవచ్చు. స్టాక్ యొక్క చార్ట్ అయితే మనకి 200 DMA కంటే బిలోనైతే వెళ్ళలేదు. ఆఫ్టర్ మే చూసుకున్నట్టయితే April 23 తర్వాత మనకి ఇప్పటి వరకు అయితే 200 DMA కంటే బిలో వెళ్ళలేదు. సో టెక్నికల్గా విచ్ ఈజ్ పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో దీని యొక్క రెడ్ ఫ్లాగ్స్ అయితే లేవు కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ ఆల్సో యాజ్ ఎ పాజిటివ్ ఇండికేషన్. ఓవరాల్గా 5 స్టాక్స్ అండి. ఫినోటెక్స్ కెమికల్స్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, శ్రీ రాయలసీమ హైపో లిమిటెడ్, త్రివేణి ఇంజనీరింగ్, ఏవిటీ నేషనల్ ప్రొడక్ట్స్. దీస్ 5 stocks I am making a small case with 10,000 portfolio. Whoever interested, they can invest and forget also. So like that, I hope this will be helpful for you. Thank you. Good luck. Jai Hind.